హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ స్టోరీ. అబద్ధాల నక్క. ఒక అడవిలో ఇద్దరు మిత్రులుండేవారు. ఒకరు జింక మరి ఒకరు నక్క. వారిద్దరు మంచి మిత్రులు. జింక చాలా మంచిది, చాలా అమాయకురాలు కూడా. కానీ నక్క మాత్రం కొంచెం కొంటె పనులు చేస్తూ ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం అలవాటు ఉండేది. ఒకరోజు నక్క బిగ్గరగా అరిచింది. సింహం వచ్చింది, అందరూ పారిపోండి, పారిపోండి అని అరిచింది. అన్ని జంతువులు ఆ అరుపు విని భయంతో పరిగెత్తాయి. కానీ అక్కడ ఏ సింహం లేదు. జింక నక్కని అడిగింది, నిజానికి సింహం రాలేదు కదా, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? అప్పుడు నక్క నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది, అందరూ భయపడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని బదిలిచ్చింది. రెండో రోజు నక్క మళ్ళీ అరిచింది. సింహం కొంగను తింటుంది, సింహం కొంగను తింటుంది అని అరిచింది. మళ్ళీ జంతువులన్నీ భయపడి పరుగులు తీశాయి. కానీ ఆ రోజు కూడా అక్కడ సింహం లేదు. తదుపరి రోజు నిజంగానే ఒక వేటగాడు అడవికి వచ్చాడు. అతను జింకను పట్టుకోవాలని చూశాడు. జింక పరిగెత్తింది, కానీ వల నుండి తప్పించుకోలేకపోయింది. వలలో చిక్కుకుంది. అది చూసిన నక్క వెంటనే బిగ్గరగా అరిచింది, వేటగాడు వచ్చాడు, జింకను పట్టుకోవాలనుకుంటున్నాడు, అందరూ రండి, అందరూ రండి అని అరిచింది. కానీ ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకంటే నక్క గత 2 రోజులుగా అబద్ధాలు చెప్పింది. కాబట్టి ఎవ్వరూ నమ్మలేదు. నక్క ఇంకా ఎవ్వరూ రాకపోయేసరికి బాధతో ఏడ్చింది. అప్పుడు కాకి నక్క ఏడుపు విని, ఏంటి ఈరోజు నక్క ఏడుస్తుంది, ఇది నిజమా, ఒకసారి వెళ్ళి చూద్దాం అని ఎగిరి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి చూస్తే నిజంగానే వేటగాడు ఉన్నాడు. కాకి అప్పుడు అనుకుంది, ఇది నిజమని అందరికీ చెప్పాలి, అందరికీ చెప్పి అందరినీ ఇక్కడికి తీసుకురావాలి, జింకను ఎలా అయినా కాపాడాలి అనుకొని ఎగిరి వెళ్ళింది. వెళ్ళి అన్ని జంతువులకి చెప్పి వాటన్నిటినీ అక్కడికి తీసుకొచ్చింది. అన్ని జంతువులు కలిసి వేటగాడిని తరిమి కొట్టి జింకను వల నుండి కాపాడాయి. ఆ తరువాత జంతువులన్నీ కలిసి నక్కకు ఇలా చెప్పాయి, ఇకపై నువ్వు అబద్ధాలు చెప్పవద్దు. నువ్వు అబద్ధాలు చెప్పినట్లయితే ఒకవేళ నువ్వు అపాయంలో నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు అని అన్ని జంతువులు కలిసి నక్కతో చెప్పాయి. నక్క అప్పుడు తన బుద్ధి తాను తెలుసుకుంది. క్షమించండి, ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను అని అన్ని జంతువులని క్షమాపణ కోరింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నీతి తెలుసుకుందామా? అబద్ధం చెప్పొద్దు. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే ఎవ్వరూ మళ్ళీ మనల్ని నమ్మరు. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారిని నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ నమ్మరు. మీరు కూడా మీ తరగతిలో కానీ మీ ఇంట్లో కానీ అబద్ధాలు చెప్పొద్దు. ఎప్పుడు నిజాలే మాట్లాడాలి. అన్ని జంతువులు ఐకమత్యంతో కలిసి వేటగాడిని తరిమేస్తే మాత్రమే తన స్నేహితురాల్ని తాను కాపాడుకోగలిగింది. అంటే దీని నుండి మనం ఇంకోటి కూడా తెలుసుకోవచ్చు, ఐకమత్యం అనేది చాలా ముఖ్యం. ఏదైనా పని అందరూ కలిసి చేయడం చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్ఎస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ చిన్ను.